ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ మేఘా లోక్ అదాలత్ సందర్భంగా రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న ప్రభావతి అన్నారు. లోక్ అదాలత్ లో క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్న పెట్టి కేసులు, ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని జ్యుడిషియల్ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. నమస్కారాలు. మేడం గారు చాలా చక్కగా విషయాలు చెప్పారు. మరి మాకు ఈ నెల 28 నేషనల్ ఉంది కాబట్టి మేము కూడా ఎంతోమంది వాళ్ళకి పోలీసు వాళ్ళకి మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు కూడా మీ యొక్క పాత్ర చాలా అవసరం కాబట్టి ఎంతోమంది సఫర్ అవుతున్నారు. కోర్టుకు వచ్చి అనవసరంగా వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి విషయాలు ఈ 3 days మాకు వచ్చేసి మీరు పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులు అన్నీ ఐడెంటిఫై చేశాము. భార్య విషయం కావచ్చు, అన్ని విషయాలు లోక్ అదాలత్ వచ్చేసి చెక్ బౌన్ కేసులు, ట్రాన్స్ఫర్ కేసులు కావచ్చు, మన మోటార్ యాక్సిడెంట్ కేసు కావచ్చు, భూ తగాద, ఆస్తి తగాద, ఇవన్నీ ఆల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఈ 3 days మీరు వచ్చి మాకు మీరు పేపర్లో ఎంతో మంచి మనసు తీసుకొని మీరు పబ్లిష్ చేస్తే, ఎందుకంటే అనవసరంగా కోర్టుకు టైం వేస్ట్ చేసుకోవచ్చు. సపరేట్ అలాంటి క్లయింట్ కూడా మీరు ఇలాంటి చేస్తే వాళ్ళు తెలుసుకొని, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎందుకంటే ఎవరు పోయి కూడా పోలీసులు కూడా స్టాఫ్ కూడా చెప్పారు కాబట్టి మీరు ఇలాంటి విషయాలు మీరు చక్కగా పబ్లిష్ చేస్తే తప్పనిసరిగా మీ యొక్క పాత్ర కూడా చాలా అవసరం ఇందులో కూడా ఉంటుంది కాబట్టి విషయాలు మీరు చేస్తే అనవసరం మీరు చెప్పిన అన్ని విషయాలు చక్కగా చెప్పారు కాబట్టి ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోయిన కేసు కూడా అయిపోతే వాళ్ళ కోర్టు ఫీజు కూడా వస్తాయని చెప్పేసి మేడం కూడా చెప్పారు. ఇలాంటి అవకాశాలు మీరు 3 days మాకు అన్ని విషయాలు చేస్తే గొప్పగా ఈసారి లోక్ అదాలత్ కేసు కూడా ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో రెస్పెక్ట్ చేసుకుంటారు. మీరు మీ యొక్క ఇంట్రెస్ట్తోనే పబ్లిష్ చేస్తారని చెప్పి గుడ్ ఆఫ్టర్నూన్. మా యొక్క అభ్యర్థుల మేరకు మీరందరూ కూడా ఇక్కడ విజయకరంలో కూడా మీటింగ్ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. ప్రతి క్వార్టర్కి ఎండింగ్లో మనం ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది 28 మార్చి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 14 మార్చి నుంచి రీజనల్ కాన్ఫరెన్స్ దృష్ట్యా ప్రతి క్వార్టర్కి జరుగుతున్నటువంటి 14 మార్చి నుంచి 28 మార్చికి పోస్ట్పోన్ చేసి రేపు 28వ తారీఖున ఈ జాతీయ లోక్ అదాలత్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ ప్రతిసారి మేము చెప్పినట్లుగా ఈసారి కూడా మేము కక్షిదారులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళ కేసులు సకాలంలో వాళ్ళ కేసులు అన్నీ కూడా డిస్పోజ్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విధంగా చేసినట్లయితే వీళ్ళు ఆ యొక్క లోక్ అదాలత్ పాస్ చేసినటువంటి అవార్డు అనేది ఫైనల్ అవుతుంది కాబట్టి ఫర్దర్ లిటిగేషన్ లేకుండా వాళ్ళ పార్టీలకు కూడా అక్కడితో వాళ్ళ యొక్క సమస్యకు పరిష్కారం మంచిగా లభిస్తుంది. వాళ్ళు ఏదైతే సివిల్ కేసెస్ అయినట్లయితే వాళ్ళు ఏదైతే కట్టారో కోర్టు తీసుకోవడం వాపసు ఇవ్వబడుతుంది. దానివల్ల వీళ్ళకి సమయాన్ని ఆదా అవుతుంది. అలాగే వాళ్ళు కట్టినటువంటి డబ్బు వెనక్కి వస్తుంది కాబట్టి అన్ని విధాలుగాను వాళ్ళు లాభం చేకూరే అవకాశం పూర్తిగా ఉంది. అంతేకాకుండా ఇరు పక్షాల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ తొలగిపోవడానికి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకోవడం అనేది చక్కటి సదవకాశము. ఈసారి 28 మార్చిన స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఉత్తర్వుల మేరకు కండక్ట్ చేయబోతున్నాము. ఇక్కడ అందరి సహకారం కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అందరి సహకారం ఉంటేనే ఒక నేషనల్ లోక్ అదాలత్ మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. దీనిలో మీడియా కూడా ఒక ప్రముఖ పాత్ర మీరు కూడా వహిస్తారు. మీ ద్వారా నలుగురికి తెలిసే విషయాన్ని ఎక్కువ మంది తెలియజేసినట్లయితే న్యూస్ పేపర్స్ ద్వారా అలాగే లోకల్ ఛానల్స్ ద్వారా తెలియవచ్చినట్లయితే ఎక్కువ మంది యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా ఇక్కడ రమ్మడం జరిగింది. ఈ విషయాన్ని న్యూస్ పేపర్స్ ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నా కోరిక. మా యూనిట్ తరఫున అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. మీ అందరినీ కూడా ఇట్ ఈస్ ఏ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ప్రతిసారి లాగానే అన్ని రకాల సివిల్ తగాదాలు అలాగే రాజీ పడినటువంటి క్రిమినల్ కేసెస్లో రాజీ చేయడం జరుగుతుంది. దీనిలో చెక్ బౌన్స్ కేసులు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కేసెస్ కూడా తీసుకోబడతాయి.
కాబట్టి అన్ని రకాల మోటార్ మ్యాక్ క్లెయిమ్స్ కూడా పరిష్కరించబడతాయి. ఇప్పటి వరకు కూడా మేము మ్యాక్ క్లెయిమ్స్ సంబంధించి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా కూడా వర్చువల్గా మీటింగ్స్ కండక్ట్ చేశాము. స్టేట్ అథారిటీతో కూడా మేము మాట్లాడటం జరిగింది. దీనివల్ల ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క నుంచి కొంత వరకు కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ అవుతుందనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇప్పటి వరకు మ్యాక్ కేసెస్లో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ దగ్గర ఒక 30 నుంచి 40 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము అవుట్ ఆఫ్ విచ్ మేము ఒక కనీసం 20 నుంచి 30 వరకు మ్యాప్ క్లెయిమ్స్ మొత్తం పరిష్కారం అవుతాయని చెప్పి మేము కూడా భావిస్తున్నాము. ఇన్సూరెన్స్ కంపెనీస్తో పాటు ఇప్పుడు పిటిషనర్స్ కౌన్సిల్స్తో కూడా ఒకసారి మేము మీటింగ్ 21వ తారీఖున కానీ రేపు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకా మరిన్ని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ సకాలంలో వాళ్ళకి లబ్ధిదారులకి వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అమౌంట్స్ సకాలంలో అందేటట్టుగా చూసేందుకు మీకు కృషి చేస్తున్నాము. ఈ యొక్క మ్యాక్ క్లెయిమ్ సంబంధించి వీళ్ళు యాక్సిడెంట్లో కాళ్ళు చేయబోగొట్టుకుని లేదా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్స్ వాళ్ళు చేరినట్లయితే కొంతవరకు మనం జస్టిస్ చేయడం జరిగినట్లు అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ మొబైలైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా స్టేట్ అథారిటీ వాళ్ళు కూడా వాళ్ళు పై నోడల్ ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చున్నారు. ఈ యొక్క మ్యాప్ క్లెయిమ్స్ సంబంధించి స్పెషల్ ఫోకస్ ఈసారి ప్రీవియస్గా పెట్టినట్టు ఈసారి కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఓవరాల్ పెండెన్సీ చూసినట్లయితే ఈ జగిత్యాల యూనిట్లో అంతకుముందు 17,500 పైన ఉండేవి. అది ఇప్పుడు లోకల్ ఆఫ్ కానీ రెగ్యులర్ కోర్టులో పరిష్కారమైన కేసులన్నీ కూడా కొంచెం మంచిగా డిస్పోజ్ అవడం వల్ల ఇప్పుడు 16,844కి ఫిగర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే ఈసారి స్పెషల్ ఫోకస్ ఎన్ఐఆర్ కేసెస్ మీద కూడా పెట్టాము. బిలో 2 lakhs కేసెస్ ఏదైతే ఉంటాయో ఆ చెక్ బౌన్స్ కేసులు తీసుకుని ఈ బిలో 2 lakhs చిన్న అమౌంట్స్ కూడా సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా అప్పటికప్పుడే రాజీ చేసుకుని అవసరమైతే మీడియేషన్ ప్రాసెస్ కూడా రిఫర్ చేసి దాని ద్వారా ఈ యొక్క 2 lakhs బిలో సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఆ కేసెస్ లిస్ట్ కూడా తెప్పించాము. ఇక్కడ డిఎల్ఎస్ఏ పరిధిలో అలాగే మా కోర్టులో ఉన్న ఇన్ఛార్జ్ ఏవో గారు షఫీ గారు కూడా ఇద్దరికి కూడా బాధ్యత అప్పచెప్పి ఎవరైతే కౌన్సిల్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఒకసారి మాట్లాడించి తర్వాత ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి ఒక సాధక బాధకాలు వాళ్ళ చెక్ బౌన్స్ కేసు ఉన్నట్లయితే అది తేలిన తర్వాత కూడా ఎప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా చెక్ అమౌంట్లో 10%, 20% డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 20% అవి లేకుండా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడ సెటిల్ చేసుకున్నట్లయితే వన్స్ ఫర్ ఆల్ వన్ టైం సెటిల్మెంట్ కింద అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చెక్ అమౌంట్ డబుల్ చెక్ అమౌంట్ కూడా ఫైన్ ఇంపోజ్ చేసే పరిస్థితి నుంచి వాళ్ళు తప్పించుకొని వీళ్ళు చాలా మంచి రిలీఫ్ పొందుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము.